బ్రేకింగ్ న్యూస్ ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద ఉధృతి పెరిగింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ప్రాజెక్టుల దగ్గర భారీగా నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే పైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యాం దగ్గర 30 మీటర్లకు నీటి మట్టం చేరిందని అధికారులు తెలిపారు. పోలవరం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద పెరిగితే కుక్కునూరు, వేలేర్పాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని 48 గేట్ల నుంచి 7 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. అయితే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల వరదలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. అసలు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి అంటే భద్రత, అక్కడ ఉన్న ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తుందా? గుడ్ మార్నింగ్ ప్రసన్న. గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో పాటు 5 లక్షల క్యూసెక్కుల నీటిని పైగా బయటికి విడిచిపెడుతున్నారు. అలాగే ఇంట్లో వచ్చి 4,90,000 పైగా ఉంది. ఈ నేపథ్యంలో గంట గంటకి పెరుగుతున్న నీటి మట్టం అయితే మాత్రం అధికారుల్లోనూ స్థానిక ముంపు గ్రామాల ప్రజల్లోనూ కూడా భయాందోళన కలిగిస్తున్న మాట చెప్పాలి. దాంతోపాటు ఏజెన్సీలో పలు గ్రామాలకైతే ఇప్పటికే రాకపోకలు స్తంభించిపోయాయి. మొత్తం చూసుకుంటే అధికార యంత్రాంగం సుమారుగా ఏజెన్సీలోని 7 విలీన మండలాలు 7 ఉన్నాయో 7 మండలాల్లోని గ్రామాలను కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఏ క్షణాన ఏం జరిగినా కానీ వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరం తప్ప బయటికి అని చెప్పి అధికార యంత్రాంగం ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా, కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి 3 ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాయి. అంటే ఏ గ్రామంలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా కానీ వెంటనే ఆ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిస్తే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం వెంటనే అక్కడ చేరుకుంటుంది, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి అంటే ముంపు బాధితులను ఆదుకునేందుకు SDRF బలగాలను, NDRF బలగాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడెక్కడ ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రత్యేక పడవల ద్వారా, నాటు పడవల ద్వారా కావచ్చు, ఇంజిన్ పడవల ద్వారా ఆ గ్రామస్తుల ప్రజలను అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రమాదకర పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా గ్రామంలోనే ఉండడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పాలి. అలాగే వీళ్ళందరినీ ఒకవేళ అత్యవసరమైతే తరలించాల్సి వస్తే కనుక వీరికి కావాల్సిన పునరావాస కేంద్రాలు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళకి ఉండేందుకు షెల్టర్ ఇచ్చేందుకు ఆ పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చాలా ఇంచుమించుగా 20-30 గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయని చెప్పాలి. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో గంటి, పెదపూడి గ్రామాల మధ్య కాజ్వే ఉంది. ఆ కాజ్వే తెగిపోవడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయి ప్రస్తుతానికి మాత్రం పడవల ద్వారానే రవాణా అయితే చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలోని భూపతిపాలెం రిజర్వాయర్ వద్ద నుంచి సుమారుగా 700 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా 11,000 ఎకరాలకు ఆ సాగునీరు అందించే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు నుంచి కూడా ప్రస్తుతం అక్కడ కూడా పరిస్థితి తీవ్రంగా లేకపోవడంతో మొత్తం 6 గేట్లు ఉన్నప్పటికీ భూపతిపాలెం రిజర్వాయర్కి కేవలం 3 గేట్లు మాత్రమే విడిచిపెట్టి పంపిస్తున్నారు. మిగతా మాత్రం అన్ని చూసుకుంటే వాగులు, వంకులు అన్ని పొంగి పొర్లకుంటూ ఇటు గోదావరిలో చేరుతుండడంతో గోదావరి
మరింత ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. అయితే ఈ ఫ్లో ఎంత పెరిగినా కానీ కిందకి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ఆ ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరద నీరు చేరుకుంది. కానీ అక్కడ మరి ఎంత పెరిగినా కానీ ఇది అంతా కూడా కింద సముద్రంలోకి విడిచిపెట్టేయడం వల్ల అంత ప్రమాదకర పరిస్థితులు ఏముండవు అని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 5 లక్షలు చూసుకుంటే ఒక 10,000 క్యూసెక్కుల నీటిని ఆపుకుని 4,90,000 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం రిజర్వాయర్ ద్వారా మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేశారు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతోంది. మరోవైపు వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందికి వెళ్ళిపోవడం వల్ల, సముద్రంలో కలిసిపోవడం వల్ల పెద్దగా ప్రమాదకర పరిస్థితులు అయితే చాలా చోట్ల వేలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించి మొత్తం పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా 4 రోజులు కూడా పంట పొలాలన్నీ కూడా నీటి మునిగిపోవడంతో ఆ పంటలన్నీ కూడా ఇప్పటికీ నార్లు వేసే పూర్తయ్యి నారు కూడా వేశారు. అయితే అవన్నీ కూడా తిరిగి బతికే పరిస్థితి ఉండదు. అది ఒకవైపు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. అలాగే రహదారులు కొన్ని చోట్ల స్తంభించిపోవడంతో వెల్లుడి మండలాలు కావచ్చు, అలాగే కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఇక కాకినాడ జిల్లా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం అంతా మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఆ గ్రామాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి వాళ్ళు కోరారు. అయితే మత్స్యకారులు మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా ఆ గ్రామాలను వదిలి బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ ఫ్లో వచ్చి కనుక వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ పడవలు కానీ, వాళ్ళ వలలు కానీ కొట్టుకుపోతాయనే నేపథ్యంలో వాళ్ళు మాత్రం బయటకు రారు. అయితే ఒకవేళ అవసరమైతే ఆ పడవలు తీసుకుని బయటకు వెళ్తారు తప్ప వాళ్ళు గ్రామాలను వదిలి బయటకు రారు. కానీ ఒకవేళ అత్యవసరమైతే తప్ప అత్యవసరం అయితే కనుక ఖచ్చితంగా బలవంతంగానైనా సరే ఆ ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందుతుందని చెప్పి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా రైతాంగానికి భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అంటే గత 2 రోజులు పోల్చుకుంటే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఇంచుమించుగా 3 అడుగుల ఫ్లో పెరిగిందని చెప్పాలి. ఒకవేళ ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 16 అడుగులకు నీటి పట్టి చేరుకుంటుంది. ఇప్పటికే 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఫ్లో పెరిగితే కనుక 175 గేట్లు కూడా మొత్తం తెరిచారు. అయితే దాని ద్వారా ఇంకా కిందకి విడిచిపెట్టే సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు వస్తున్న ఫ్లోను కిందకి పంపించేయడం వల్ల పెద్దగా మాకు కనిపించట్లేదు. ఒకవేళ ఇదే కనుక ఫ్లో పెరిగితే కనుక ఎగురు ఇంకా వర్షాల గురించి ఇతర చోట్ల గురించి కూడా ఇతర వాగులన్నీ కూడా గోదావరిలో కలిస్తే ఆ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్ రాజేష్.